హాయ్ హలో అండి అందరికీ నమస్తే. నేను మీ నవ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమతి శ్రీనివాస్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగుండాలి. అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే మీ సపోర్ట్ని లైక్ అండ్ కామెంట్ ద్వారా చూపించండి. అలాగే మీకు కాస్తైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను మార్నింగ్ నుంచి నైట్ డిన్నర్ వరకు నా హెల్దీ డైలీ రొటీన్ని ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోబోతున్నానండి. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే మార్నింగ్ అయితే కంపల్సరీ వాటర్ తాగుతానండి. ఒక్క డే కూడా స్కిప్ చేయను అనమాట. దాని తర్వాత అయితే ఇక్కడ నేను డీటాక్స్ జ్యూస్ కోసమని పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్ చేస్తున్నానండి. ఈ తులసి చెట్టు అయితే మా పెరట్లోనే అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వంకాయ చెట్టుకి వంకాయలు కూడా కాసాయి, అదే చూపిస్తున్నాను నేను. అయితే ఈ జ్యూస్ కోసం అయితే కొత్తిమీర, పుదీనా, తులసాకు అండి. పుదీనా కొంచెం తక్కువ క్వాంటిటీ, అలాగే తులసాకులు అయితే ఒక 10 నుంచి 15 ఆకుల వరకు వేసుకుంటే సరిపోతుందండి. ఇది ఇద్దరికైనా వస్తుంది జ్యూసు. మీరు డైలీ కొత్తిమీర, పుదీనా, తులసాకు జ్యూస్ తాగలేకపోతే పాలకూర, కరివేపాకు, మునగాకు, కరివేపాకు ఇలా మీరు చేంజ్ చేసుకొనైనా తాగొచ్చండి. ఇలా గ్రీన్ డీటాక్స్ తీసుకోవడం వల్ల అయితే మనకి లేడీస్కి కూడా యూట్రస్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా, పీసీఓడి ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా బాగా యూజ్ అవుతుందండి. ఇంకా మా అత్తయ్యకి అయితే గ్యాస్ ప్రాబ్లం అయితే చాలా వరకు కంట్రోల్ అయిందండి. ఇది మెయిన్ మా అత్తయ్య కోసమే ఈ రెమెడీ అయితే నేను మార్నింగే అలవాటు చేసుకున్నాను. అలాగే ఇంకా తనతో పాటు మేము కూడా తాగేస్తామన్నమాట. షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మన ఏజ్ వాళ్ళకి ఇంకేమన్నా పీసీఓడి అట్లా యూట్రస్ ఏమైనా ప్రాబ్లమ్స్, ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వరకు క్యూర్ అవుతాయండి. ఒకసారి ట్రై చేయండి. నిజంగా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నా, లేదంటే యాక్చువల్గా మేము హెల్త్ వైజ్ తాగుతున్నాం కానీ ఇది 15 డేస్ నుంచి కంటిన్యూగా తాగడం వల్ల నా హెయిర్ గ్రోత్ కూడా చాలా ఇంప్రూవ్ అయిందండి. యాక్చువల్గా నేను అస్సలు అనుకోలేదు, నార్మల్గా హెల్త్ ఇష్యూస్ కోసమని నేను అలవాటు చేసుకున్నా. బట్ హెయిర్ గ్రోత్ను ఫేస్ కూడా భలే గ్లో వస్తుందండి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, నెక్స్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి నేను ఈరోజు స్ప్రౌట్స్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవైతే పెసర్లును శనగలు, బొబ్బర్లు కూడా తీసుకున్నాను. ఇక్కడ శనగలు చూస్తున్నారు కదండి, స్ప్రౌట్స్ భలే వచ్చాయండి. ఒక్కొక్క స్ప్రౌట్స్ అసలు 1 ఇంచ్ కన్నా ఎక్కువ వచ్చిందండి. శనగలు వింటర్ సీజన్లో ఇంతలా రావడం అసలు అంటే చాలా రేర్ అండి. యాక్చువల్గా 1 డే కాకుండా 1.5 డే అలాగే 2 డేస్ ఉంటే శనగలు అనేటివి బాగా వస్తాయండి. 1 ఇంచ్కి పైగా వస్తాయి, డబల్ స్ప్రౌట్స్ లాగా. పెసర్లు అయితే ఈజీగానే వచ్చేస్తాయండి 1 డేలో. బట్ శనగలు అయితే చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. నాకైతే ఇట్లా శనగలు ఇట్లాంటి స్ప్రౌట్స్ మంచిగా మొలకలు వస్తే భలే హ్యాపీగా ఉంటుందండి. అయితే ఇక్కడ నేను స్ప్రౌట్స్తో ఇట్లా డైరెక్ట్గా తినేయకుండా చాట్ చేస్తున్నానండి. ఇంట్లో పెద్దవాళ్ళు తినలేరు. అలాగే మనకు కూడా కొంతమందికి, చాలామందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ వస్తుందండి. వాళ్ళు గ్యాస్ సమస్యతో బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాగే పెద్దవాళ్ళు డైరెక్ట్గా కూడా నమలలేరు వీటిని. చాలా ఇట్లా నములుతుంటే చాలా పెయిన్ వస్తూ ఉంటుందండి కాసేపటికి. అందుకనే ఇట్లా చాట్ చేస్తున్నాను అనమాట. మనం డైరెక్ట్గా తినేదానికన్నా ఇట్లా కొంచెం ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం నిమ్మకాయ, అలాగే కొంచెం రాక్ సాల్ట్, కొత్తిమీర, ఇలాంటి కొన్ని కీరా ముక్కలు, కొంచెం నానబెట్టుకున్న పల్లీలు కూడా వేసుకున్నానండి నేనైతే. ఇట్లా చాట్ చేసి ఇవ్వండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అసలు మనము ఉట్టిగా తినలేం కానీ ఇట్లా పెట్టండి, ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తినేస్తారండి. ఇది ఒక కప్ అయితే మనకి చాలాసేపటి వరకు ఆకలేదండి నిజంగా. ఇంకా ఒకవేళ ఇంత చాట్ చేసిన తర్వాత కూడా మనకి ఇంకా గ్యాస్ట్రిక్ సమస్య అట్లనే ఉందంటే వీటన్నిటినీ కుక్కర్లో వేసి ఒక్క 1 విజిల్ వచ్చేదాకా పెట్టి అప్పుడు ఈ చాట్ చేసి ఇవ్వండి. మనకి క్యూర్ అవుతుందండి. ఆ ప్రాబ్లం అయితే అంత ఉండదు. ఎందుకంటే ఈ స్ప్రౌట్స్ అనేది లైవ్ ఫుడ్ అండి, ప్రాణం ఉన్న ఫుడ్ కదా, మనమైతే కంపల్సరీ తీసుకోవాలండి. ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి నేను ఒక ఫ్రూట్, దానిమ్మ గింజలను ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకున్నానండి.
బాదం, అంజీరాను ఇవి ఖర్జూరం ఉన్నాయి కదండీ! అలాగే ఎండు కొబ్బరి కూడా నేను ఇలా పెడుతున్నానండి. ఐరన్ కంటెంట్ మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైనా ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో ఉన్నా కూడా, అలాగే పెద్దవాళ్ళు కూడా ఎండు కొబ్బరి అట్లా తినొచ్చండి. షుగర్ ఉన్న వాళ్ళు నార్మల్‌గా అవి ఎండు కొబ్బరి మనం లైట్‌గా తీసుకుంటాం కాబట్టి పచ్చి కొబ్బరైనా, ఎండు కొబ్బరైనా అంతేం ప్రాబ్లమ్ కాదండి. ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లమ్ అవుతుంది కానీ, ఇంకా ఇదండి మా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇట్లా హెల్తీగా ఉండేటట్టు చూసుకుంటామండి. ఆక్రోటు, బాదం కీరా ముక్కలు కొన్ని కడుపులో మంచిగా హాయిగా ఉంటదండి. ఇంతే లైట్‌గా అంటే మనం బాయిల్ చేసి మసాలా దోస, వడ, పూరి ఇట్లాంటివి కాకుండా ఇట్లాంటి లైట్‌గా ఉంటే మనకి చేసుకోవడానికి చూస్తే ఇబ్బంది అనిపిస్తది కానీ అంత పనేమి ఉండదండి. ఈజీగా అయిపోతుంది. సో, ఇక్కడైతే మా వారికి ఇంకా బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసి ఇంకా నేను లంచ్ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాననమాట. యాక్చువల్‌గా నాకు మార్నింగే నేనేమన్నా నానబెట్టేసుకునేటివి ఉంటే ఈరోజు పప్పు చేయాలనుకోండి, పప్పు మార్నింగే నానబెట్టేసుకుంటాననమాట. మినిమమ్ 1 అవర్ అయినా పప్పు నానితే మంచిగా మెత్తగా ఉడుకుతుంది. ఇక్కడైతే నేను ఈరోజు మెంతికూర పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. సో, దానికోసం అయితే ఇక నేను ఒక చిన్న టీ గ్లాస్ సరిపోతుందండి. చిన్న టీ గ్లాస్‌లో పప్పు తీసుకొని మంచిగా కడుక్కొని అందులో కొంచెం టమాటా, పచ్చిమిరపకాయలు వేసుకొని మెంతికూర అయితే ఒక పిరికెడు చాలండి. ఎక్కువ వేస్తే చేదొచ్చేస్తుంది. సో, అంత చాలు ఆకుకూర పప్పులాగా. కొంచెం పసుపు, ఆయిల్ వేసేసుకొని ఇంకా నేను మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. 1 అవర్ తర్వాత నేను గ్యాస్ మీద పెట్టి విజిల్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పుల్కాల కోసం లంచ్‌లోకి నేను ఇక్కడ గోధుమ పిండి పుల్కాలు చేస్తున్నాను. అయితే అందులో నేను ఒక ఆకుకూర అయితే వేస్తానండి. ఏదో ఒకటి కంపల్సరీగా వేస్తాను. మనకి గ్రీన్ అనేది మన బాడీలోకి అబ్జర్వ్ అవ్వాలండి. అది ఏ రూపకంగా అయినా సరే. అందుకోసమే ఇక్కడ నేను పాలకూర, కరివేపాకు యాక్చువల్‌గా నేను జ్యూసే చేసి ఉండాల్సింది. బట్ నిన్ననే మేము తాగాము. అందుకే ఈరోజు కొత్తిమీర, పుదీనా, తులసాకు జ్యూస్ తాగాము. ఇక్కడైతే ఇంకా చపాతీలోకి పాలకూర, కరివేపాకు తీసుకుంటున్నాననమాట. యాక్చువల్‌గా అత్తమ్మ వాళ్ళకి, మామయ్య వాళ్ళకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి పర్సనల్‌గా. వాటి కోసం నేను ఎక్కువ కేర్ తీసుకుంటాననమాట. అండ్ అలాగే మనకు కూడా ఇంకా ఇప్పుడు ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తేనే జాగ్రత్త పడడం కాదండి. ముందు కూడా మనము ఇప్పటి నుంచే మన హెల్త్ రొటీన్ కేర్‌ఫుల్‌గా ఉంటేనే మనకి ఫ్యూచర్ బావుంటుందండి. మన మన జీవితం మంచిగా నిండు జీవితం పచ్చగా ఉండాలంటే మన తినే ఫుడ్ కూడా ఎక్కువ పచ్చగానే తీసుకోవాలనమాట. పోషకాలు, న్యూట్రిషన్స్ అవన్నీ ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదండీ! నేనైతే ఇంకా గోధుమ పిండి అయితే అట్లా కలిపేసుకొని కొంచేపు నానబెట్టుకుంటానండి. అప్పుడే స్మూత్‌గా వస్తాయన్నమాట. సో, ఈ పని కూడా అయిపోయిందండి. ఇంకా నేను ఈరోజైతే ఇంకా బియ్యం కూడా నానబెట్టేసుకుంటానండి. మావయ్యకైతే నేను బ్రౌన్ రైస్ నానబెడతాను. మేమైతే వైటే తింటున్నాం ఇప్పుడు. అత్తమ్మ కూడా అంత ఏమి ఇష్టపడరండి బ్రౌన్ రైస్‌కి. కాకపోతే మావయ్యకి షుగర్ ఉంది కాబట్టి ఆయనకి సపరేట్‌గా నేను ఒక చిన్న గ్లాస్ కడిగి నానబెట్టేసుకుంటాను. అది మార్నింగ్ నానబెడితే మినిమమ్ 2 అవర్స్ అయినా బ్రౌన్ రైస్ నానబెడితే కుక్కర్‌కి వేసుకుంటే ఈజీగా తొందరగా అయిపోతుంది. మెత్తగా ఉడుకుతుందండి. లేకపోతే చాలా లేట్‌గా ఉడుకుతుంది. అంత పలుకుగా ఉంటదనమాట. సో, నేను ఆ పని అయిపోయాక ఇంకా నేను పూజ కూడా చేసేసుకున్నానండి ఇంట్లో. ఇంకా తర్వాత చూసారు కదా! నేను స్ప్రౌట్స్ అంత మంచిగా రావడానికి ఇట్లా స్ప్రౌట్స్ నానబెట్టుకునే ముందు నేను ఎండలో పెట్టుకుంటానండి. ఆ స్ప్రౌట్స్ అనేది ఎండలో పెట్టుకోవడం వల్ల మంచిగా డ్రై అవ్వడం వల్ల మనం కడిగి నానబెట్టిన తర్వాత మంచిగా వస్తాయన్నమాట. ఇంక ఇక్కడ చూడండి నేనైతే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ 11:00కి నేనైతే ఒక జ్యూస్ తాగాల్సింది ఇక్కడ. యాక్చువల్‌గా నేను అత్తమ్మ వాళ్ళకి కొంచెం యాపిల్ జ్యూస్ ఇచ్చిననమాట. మామయ్య అయితే తాగరు. ఇంకా యాపిల్ అయితే ఒక్కటే ఉందనమాట. ఇంక అత్తమ్మకి ఇచ్చేసాను. ఇదైతే నేను ఇక్కడ మజ్జిగ చేసుకొని తాగుతున్నానండి. నాకు ఇట్లా మజ్జిగ యాక్చువల్‌గా నాకు కర్డ్ తినడం, పెరుగు తినడం అస్సలు అలవాటు లేదండి చిన్నప్పటి నుంచి. సో, ఇప్పుడిప్పుడు కొంచెం ఆఫ్టర్ మ్యారేజ్ పెరుగు ఇట్లాంటి డైరీ ఐటెమ్స్ మన బాడీకి అవసరం అనేసి చిన్న చిన్నగా అలవాటు చేసుకుంటున్నాను. మజ్జిగతో స్టార్ట్ చేశాననమాట. ఆ మజ్జిగ కూడా డైరెక్ట్‌గా తాగలేను. అంటే కొంచెం ఇప్పుడిప్పుడే చిన్నగా తాగుతున్నాననమాట. అట్లా స్పైసీగా కొంచెం మిర్చి, కొంచెం జీరా, అవన్నీ ఏసేసుకొని
ఇట్లా తాగితే కొంచెం తాగబుద్ధి అవుతుందన్నమాట. సో చిన్నగా అలవాటు చేసుకోవాలి. ఇంకా ముందు ముందు పోను పోను అయితే ఉత్తి ప్లెయిన్ మజ్జిగ కూడా తాగుతాను నేను. అలాగే రైస్లో పెరుగు కూడా తినడం స్టార్ట్ చేస్తాను. ఇంకా మజ్జిగ అయితే తాగేసానండి 11:00కి నేను కొంచెం ఎనర్జీ కోసం. ఇంకా తర్వాత అయితే నేను ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఈరోజైతే బీన్స్ కర్రీ చేస్తున్నాను అనమాట. ఇందాక చూసారు కదా అక్కడ పప్పు ఒకటి మెంతికూర పప్పు చేశాను. ఇంకా అందులో కందిపప్పు అయితే అత్తమ్మ తినదండి, కొంచెం గ్యాస్ట్రిక్ సమస్య వల్ల. ఇంకా పప్పు ఆమె లైట్గా తింటారనమాట. ఇంకా ఆమె కోసం ఇంకా బీన్స్ కర్రీ, ఇంకా మావయ్య కోసం కూడా చేస్తున్నాను అనమాట. సింపుల్గా చేస్తున్నానండి. ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే తక్కువ వేస్తానండి నేను, ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతే వేస్తాను. ఇంకా తాలింపు గింజలు, ఉల్లిపాయలు అట్లా అవన్నీ వేగిన తర్వాత బీన్స్ ముక్కలు వేసేసుకొని కొంచెం వాటిని మగ్గనించాలండి, బాగా మగ్గించాలి ఆయిల్లో. అలా మగ్గితే మంచిగా మనకి అది ముక్క అనేది సాఫ్ట్గా అయిపోతుంది. లేకపోతే అట్లా వెంటనే మనం వాటర్ కానీ ఇంకేమైనా పోసేస్తే అది ఉడకదండి. సో నాకు తెలిసింది నేను సింపుల్గా చెప్తున్నానండి. ఐ హోప్ అందరికీ వస్తుంది, బట్ నేను ఎలా చేస్తున్నానో చెప్తున్నాను సింపుల్గా, మా ఇంట్లోకి సెట్ అయ్యేలాగా. అలాగే కొంచెం పసుపు, చిన్నగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇక్కడ నేను. వేసేసుకొని బీన్స్ ముక్కలు వేసుకొని ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక్కసారి బీన్స్ ముక్కల్లోకి మీరు ఎండు కొబ్బరిను అలాగే ఎండుమిర్చి ఉంటుంది కదండి, వాటిని కొంచెం మిక్సీ పట్టేసి ఒక వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి ఏమున్నా సరే వీటిని మిక్సీ పట్టుకొని జస్ట్ అట్లా పొడిలాగా వేసుకోండి. ఎంత టేస్ట్ బాగుంటుందంటే నిజంగా మామూలు బీన్స్ కర్రీకి ఈ పొడి ఒక్కసారి వేసి చూడండి. కరివేపాకు కూడా వేసుకొని చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్. దీనికి తగ్గట్టుగా పక్కన సైడ్కి ఏమన్నా పప్పుచారు లేదా ఉత్తి చారు ఉన్న బీన్స్ కర్రీ సూపర్ ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. అండ్ ఈ ఎండు కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి అయినా సరే మనకి కొబ్బరి తిన్నా కూడా మనకి హెల్త్ మంచిదే అండి, అంతేమీ ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇక్కడైతే నేను అలానే చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇంకా నేనైతే ఈ కర్రీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందాక పప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, అది కూడా నేను ఈలోపు విజిల్ పెట్టేసుకున్నాను అనమాట, పక్కన గ్యాస్ పక్కన వెలిగించి. సో ఇదండి, ఇంకా వంట కూడా నేను చేసేసుకుంటాను, ఎర్లీగా చేసుకుంటానండి నేను. అంటే నేనైతే చాలా స్లోగా చేసుకుంటానండి వంట అయినా ఇంట్లో పనైనా. నీట్గా నాకు తెలిసినట్టు, నాకు వచ్చినట్టు, నాకు నచ్చినట్టు చిన్నగా చేసుకుంటానన్నమాట. ఇగో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే పప్పు అయితే విజిల్ పెట్టేశాను. మంచిగా ఒక 3 to 4 విజిల్స్కి మంచిగా పప్పు అయితే మెత్తగా ఉడికిపోతుందండి. అయితే మెంతికూర కొంతమంది తాలింపులో వేసుకుంటారండి చేదు రాకుండా. నేనైతే ఇంకా పప్పులోనే ఇట్లా కలిపి ఉడకబెట్టేస్తాను. అంతేం చేదేం రాదండి ఎక్కువ. మనం కొంచెం క్వాంటిటీ వేస్తున్నాం కదా, మెంతికూర ఒక పిరికెడ వేస్తున్నాం కాబట్టి అంత చేదైతే ఏం రాదు. ఇలా ఉడికిన పప్పుని మెత్తగా మెదుపుకొని అందులో కొంచెం సాల్ట్, సరిపోడు సాల్ట్, ఇంకా నేనైతే కారం వేయట్లేదండి, పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాం కదా. ఇంకా అట్లాగే అంటే ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా కారాలు ఎక్కువ పడనప్పుడు మనం ఇట్లా, యాక్చువల్గా అయితే నేను పప్పుచారులో అయితే కారం కూడా వేస్తాను, కానీ ఇది ఉత్తి పప్పులాగా అట్లా కారం ఏం వేయట్లేదు. కొంచెం లైట్గా చింతపండు పులుసు, మరీ ఎక్కువ కాకుండా జస్ట్ అసలు టేస్ట్లెస్ అనకుండా, సవ్వగా ఉండకుండా చింతపండు పులుసు కొంచెం వేసుకొని ఇంక ఈ పప్పుకి తాలింపు వేసుకోవడమే అండి. కొంచెం ఆయిల్ కాగిన తర్వాత అందరికీ తెలిసిందే కదా, జీలకర్ర, తాలింపు దినుసులు ఇట్లా. నేను అన్ని విడివిడిగా ఎందుకు వేస్తున్నానంటే అత్తమ్మ శనగపప్పు తినదండి గ్యాస్కి, అందుకోసమని నేను కొన్ని విడివిడిగా పెట్టుకుంటాను అనమాట. మామూలుగా అయితే తాలింపు గింజలు అన్నీ కలిసే ఉంటాయి, బట్ తను వేస్తే తినదు కాబట్టి ఇంకా ఆయిల్లో ఎండుమిరపకాయలు, ఇంగువ, అలాగే వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని నేను ఇలా పోపు పెట్టేసుకొని కరివేపాకు అవన్నీ వేసుకొని ఈ తాలింపుని పప్పులో కదిపేసుకుంటానండి. నేనైతే ఇట్లా సింపుల్గా చేసుకుంటానండి నాకు తెలిసినట్టు. ఇంకా ఇంకా నేను వంటలు నేర్చుకోవాలి అంటే, టేస్టీగా చేయాలంటే ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తే టేస్టీగా వస్తుంది, కానీ
ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ కన్నా మనకి హెల్త్ ఇంపార్టెంట్ అండి. సింపుల్ అండ్ టేస్టీగా సరిపోతుంది. ఇలా చేసినా కూడా బాగుంటుందండి. పప్పు హంగామా ఇంకా అన్ని మసాలాలు అవన్నీ సాంబార్ పొడిలు అవన్నీ నేను ఇంకేం వేయనండి. అంటే స్పెషల్గా ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం స్పెషల్గా చేస్తాను. ఇంకా సింపుల్గా అయితే హెల్త్ వైజ్గా ఇట్లా చేసేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొత్తిమీర రోటీ పచ్చడి చేస్తున్నానండి. ఇంకా పప్పును బీన్స్ కర్రీ చేశాం కదండి. ఇంకా సాయంత్రం జొన్న రొట్టెలు కూడా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం గాను నేను ఇక్కడ కొత్తిమీర పచ్చడి కూడా రోటీ పచ్చడిలాగా చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా పెట్టిన పచ్చళ్ళు అయితే ఇంట్లో దోస ఆవకాయ ఉంది, అలాగే క్యాలీఫ్లవర్ ఆవకాయ ఉంది. కానీ అత్తమ్మకు కొంచెం ఇంకా బీపీ అనేది ఎందుకో అండి ఆవకాయ పచ్చళ్ళు అవి తింటుంటే కొంచెం కారం, గ్యాస్ అలాగే బీపీ కూడా ఎక్కువ అవుతుంది కొంచెం. సో ఇట్లా కొత్తిమీర పచ్చడి వేసుకుంటే బాగానే తింటుంది, ఒక ముద్ద ఎక్కువ తింటుంది కదా అనేసి ఇంకా ఆమెకి పప్పు ఎట్లాగో తినదు, బీన్స్ ఉన్ను ఈ పచ్చడి ఒకటి. యాక్చువల్గా ఎండుమిరపకాయలు వేసి చేయమన్నారు. ఇంకా మామయ్య అన్నారు ఇంకా ఎండుమిరపకాయలతో వద్దు, ఇట్లా పచ్చికారం వేసే చెయ్యమ్మా అనేసి అన్నారు. సో ఈయనకు కూడా మా వారికి కూడా ఇట్లనే ఇష్టం కాబట్టి ఇంకా చేసా, కొంచెం వేసుకుంటలే పర్లేదు అనేసి అన్నారనమాట. ఇట్లా పల్లీలు ఇవన్నీ వేయించుకున్న తర్వాత ధనియాలు జీలకర్ర వేయించుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని ఇట్లా టమాటాలు కూడా వేసుకొని బాగా మగ్గాక ఇంకా బాగా మగ్గించుకోవాలండి గుజ్జు ఉన్నట్టు. ఈ టమాటాలు వేసిన తర్వాత ఇట్లా మూత పెట్టేసుకొని లాస్ట్లో దింపే ముందు ఇట్లా కొత్తిమీర వేసి కలపాలండి అంతే. వెంటనే దించేసి ఇంక ఇదైతే చల్లారబెట్టుకొని మిక్సీకి వేసుకోవడమే అండి. ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేనైతే ఇంకా చపాతీ పిండి ఇందాక కలుపుకొని పెట్టుకున్నాను కదా, అదైతే నేను ఇక్కడ పుల్కాల్లాగా చేస్తాను. అంటే పుల్కాలు అంటే మరి డైరెక్ట్గా స్టవ్ మీద ఏం చేయనండి, వితౌట్ ఆయిల్ పెనం మీదే కాల్ చేసుకుంటానమాట. సో అట్లా ఇదిగోండి చూడండి ఎంత గ్రీనీగా చపాతీ అయితే భలే వచ్చింది కదండి. ఎవ్రీడే ఇట్లా రొటీన్గా అట్లా కాకుండా ఒక్కొక్కసారి మీకు టైం ఉంటే ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఇట్లాంటివి కూడా ట్రై చేయండి. పాలకూర చపాతీ, క్యారెట్ చపాతీ, బీట్రూట్ చపాతీ కలర్ఫుల్గా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది కదండి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, కొత్తిమీర టమాటాలు అయితే చల్లగా అయిపోయాయి. నేను ఈ గ్యాప్లో ఈ పచ్చడి కూడా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఇంకా నేను తాలింపు ఏం వేయనండి, తాలింపు వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది, బట్ మళ్ళీ ఇంకా టూ హెవీ ఆయిల్ అయిపోతుంది. సో అందుకనే ఇదిగోండి నేను ఇక్కడ ఇంకొక చపాతీ కూడా ఇది నా కోసం చేసుకుంటున్నానండి. కొంచెం నెయ్యి వేసుకొని, వాళ్ళకైతే ఇంకా ఆయిల్ ఏం పెట్టాను కానీ నాకు ఒక్క చపాతీ ఇట్లా మాత్రం నెయ్యి వేసుకొని ఇట్లా మడత రొట్టె చేసుకుంటే నాకు చాలా ఇష్టం అండి, నేను బాగా తింటానన్నమాట. సో నా కోసం ఇట్లా చేసుకుంటాను మూల రొట్టె. ఇంకా ఇదైతే నేను బాగా చేసుకుంటాను, అంటే ఇట్లా చపాతీ అయితే ఇట్లా పొరలు పొరలు వస్తే నాకు అట్లా తినబుద్ధి అవుతుందండి. అందుకే ఒకటి అట్లా చేసుకున్నాను మీకు కూడా చూపిద్దామనేసి. సో ఇదండి, ఇంకా ఇక్కడైతే పుల్కాలు రెడీ అయిపోయాయి, అలాగే చపాతీ కూడా చేసేసి కాల్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇదండి లంచ్లోకి అయితే ఇంకా మెంతికూర పప్పు, అలాగే బీన్స్ కర్రీ, కొత్తిమీర పచ్చడి. ఇదిగోండి చూస్తున్నారు కదా, అంటే ఒక ఫ్రై అంటే జస్ట్ వాటర్ ఏం పోయలేదండి, జస్ట్ ఆయిల్ తక్కువ వేసి బీన్స్ ఫ్రై లాగా చేశాను. ఒక పప్పు మెంతికూర పప్పు చేశాను. ఇంకా అలాగే కొత్తిమీర పచ్చడును కొంచెం పెరుగు కూడా తోడేస్తున్నాను అనమాట. అలాగే చూసారు కదా, నేను ఎగ్స్ కూడా బాయిల్ చేస్తానండి. యాక్చువల్గా రైస్లోనే ఉడకబెట్టేస్తాను. 2 ఎగ్స్ని కడిగి రైస్లో వేస్తే అవే ఉడికిపోతాయండి, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదైతే నా ప్లేట్. ఇంకా అత్తమ్మ వాళ్ళకి కూడా పెట్టేశాను. వాళ్ళందరూ తినేసాక ఇంకా నేను వీడియో కోసం అని ఇట్లా చేశానన్నమాట. బట్ ఇట్లనే తింటాం కానీ ఇదే రొటీన్ ఉంటుందన్నమాట. ఒక పప్పు, ఒక గ్రీన్ కర్రీ అండ్ పోషకాలు బాగుండేటి బీన్స్, ఒక పచ్చడి, పెరుగు. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను అనమాట పెరుగు సలాడ్లాగా తినడం. సో ఇదండి లంచ్ ప్లేట్ అయితే ఇంత కలర్ఫుల్గా ఉంటే మన హెల్త్ కూడా అంతే బాగుంటుందండి. మన నిండు జీవితం బాగుండాలంటే అన్ని రకాల స్టఫ్, పోషకాలు, అంత గ్రీనరీ, న్యూట్రిషన్స్, అన్ని న్యూట్రిషన్ ఫుడ్ అనేది తీసుకోవాలండి. ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా, నేను ఈవినింగ్ డీటాక్స్ వాటర్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది మీరు అస్సలు నమ్మరు, నేను ఇంతకుముందు ఈ పుదీనా కొత్తిమీర జ్యూస్లు,
ఉట్టి ప్లెయిన్ వాటర్‌లో మార్నింగ్ నిమ్మకాయ, హనీ ఇట్లా వేసుకొని తాగేదాన్ని గానీ, యూట్యూబ్‌లో చూసినండి డీటాక్స్ వాటరు ఎట్లా చేసుకోవాలో నేను కూడా ట్రై చేసున్నాను. నిజంగా ఒక 15 డేస్ కంటిన్యూస్‌గా తాగండి. ఓపిక చేసుకొని కొంచెం బద్ధకం అది పక్కన పెట్టేసి ఒక 2 రోజులు చేసుకోండి. మూడో రోజు నుంచి మీరు ఇష్టంగా దీనికోసం నిజంగా టైం స్పెండ్ చేసి, అబ్బా! నేను రేపు మార్నింగే డీటాక్స్ వాటర్ ఇది తాగాలి. నాకు ఫేస్ మంచిగా రిఫ్రెషింగ్ ఉంటుంది, గ్లో ఉంటుంది, స్కిన్ హెల్తీగా స్కిన్ అనేది తెల్లగా అవ్వమండి మనము. కాకపోతే స్కిన్ హెల్తీ ఉంటుంది మనది. రిఫ్రెషింగ్ ఉంటుంది. బావుంటదండి. ఒక్కసారి నా మాట విని ట్రై చేసి చూడండి. ఇంకా డీటాక్స్‌లో చాలా బోలెడన్ని రకాలున్నాయి. మీకు ఏది సెట్ అవుతదో అది చేసుకొని చూడండి. ట్రై చేయండి. ఇంక ఈవినింగ్ అయితే నేను స్నాక్స్ ఇట్లా ఫ్రూట్స్ అయితే తీసుకున్నామండి. ఒక యాపిల్, ఒకటి ఆరెంజ్ తీసుకున్నాను. ఒక బీట్రూట్ కూడా తినేసాం ఇంట్లో అందరం. ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయితే నేను జొన్న రొట్టె ప్రిపేర్ చేస్తున్నానండి డిన్నర్‌కైతే. యాక్చువల్‌గా ఇట్లా జొన్న రొట్టె ఇంతకుముందు మేము మిల్లులో పట్టించినప్పుడు సాఫ్ట్‌గానే పట్టేవారు గానీ, మొన్న పట్టించిందయితే అస్సలు బాలేదండి. జల్లెడకి ఎంత ఇట్లా రఫ్‌గా వస్తుంది పిండి. అందుకే జల్లించాను. చాలా వస్తుంది. ఇంక ఇట్లా నేను వాటర్ అయితే కొన్ని కాగబెట్టేసుకొని గోరువెచ్చని వాటర్‌లో కొంచెం సాల్ట్ ఏసి ఇట్లా పిండి అనేది కొంచెం తడిపి పెట్టుకోవాలండి. తడిపైన పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా పిండుకొనైనా ఇట్లా పెట్టేయొచ్చు. కొంతమంది ఏం చేస్తారు, నార్మల్‌గా తడిపి పెట్టుకొని ముద్దలు చేసేటప్పుడు కొంచెం వాటర్ వేసి కలుపుకుంటారనమాట. నేనైతే ఇట్లా చేసుకుంటానండి. యాక్చువల్‌గా మీకొక విషయం చెప్పాలంటే, నాకు జొన్న రొట్టెలు బిఫోర్ మ్యారేజ్ అసలు నాకు అది సౌండ్ వినడం తప్ప నేను చూడలేదు, తినలేదండి. ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పటికి పెళ్ళయి 6 మంత్స్ అవుతుంది. నాకు అవి కలపడం రాదు, చేయడం రాదు. టూ టఫ్ అండి అసలు నిజంగా. అంటే ప్రాక్టీస్ చేస్తే వస్తదిలే కానీ, ఇంక నేనైతే ఇక్కడ నాకు వచ్చినట్టు చేస్తున్నానండి. యాక్చువల్‌గా మీరు ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే నాకు అసలు అంతకు ముందు అది తెలియనే తెలీదు. ఇంక ఇప్పుడిప్పుడు ప్రాక్టీస్ చేసి చిన్నగా నేర్చుకుంటున్నాను. మా అత్తమ్మ వాళ్ళైతే అందులో చాలా ఎక్స్పీరియన్స్. వాళ్ళు చాలా బాగా చేస్తారనమాట. నాకైతే అసలు వచ్చేదే కాదండి స్టార్టింగ్‌లో. ఇప్పుడిప్పుడు కొంచెం ఒక 10, 15 టైమ్స్ అయితే ఇప్పుడు నేను చేస్తున్నాను. ఇంతకుముందు అత్తమ్మే చేసేది. ఇప్పుడిప్పుడు నేను నేర్చుకుంటున్నానండి. సో, అందుకోసం కొంచెం మందంగా వచ్చినాయి. కొంచెం చిన్నగా చేసుకుంటాను. ఇంతే చేసుకుంటానండి నేనైతే. అసలు నాకు వచ్చినంత వరకే చేసుకుంటాను. ఇప్పుడిప్పుడు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది. ఇంక ఇట్లా ఒక్కొక్క ముద్దని కొంచెం వాటర్‌తో తడుపుకుంటూ ఆ పగుళ్ళు రాకుండా నాకొచ్చింది నేను షేర్ చేస్తున్నానండి. నాకన్నా మీరు బాగా చేస్తారు నాకు తెలుసు. కాకపోతే నేనెట్లా మా ఇంట్లో చేస్తాను మా ఆయన కోసం అనేది, అత్తమ్మ ఒక్కొక్కసారి ఊరికెళ్తది కదండీ! నాకు కూడా రావాలి అనేసి నేను ట్రై చేశాను. చాలా వరకైతే బాగానే వస్తున్నాయి. ఓకే. పర్లేదు. ఇప్పుడు నేను నేర్చుకున్న దానికి ఒక 1 మంత్‌లో ఇంతలాగా రావడం అంటే ఓకే అనుకుంటున్నా నేను. ఎవరు ఏమి అనుకోకండి, తిట్టుకోకండి. ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు అని. సో, ఇట్లయితే నేను ఫస్ట్ అయితే చిన్న రొట్టె చేస్తున్నానండి. ఫస్ట్ ఎప్పుడు నేను చిన్నదే చేసుకుంటా అండి. ఎందుకంటే పెద్దది పెట్టి ఆ ముద్ద మళ్ళీ పాడైపోతే కష్టం కదా! అందుకే ఫస్ట్ ట్రై చేస్తా చిన్నది. అది వచ్చిందంటే నెక్స్ట్‌ది ఇంకా నేను పెద్దయి చేసేసుకుంటాను. ఇంక ఇట్లా చేసుకొని దాన్ని ఒక ప్లేట్ మీదకి తీసుకొని దాన్ని ఇట్లా రివర్స్ షిఫ్ట్ చేసి ఇంక ఇట్లా పెనం మీద వేసుకొని కొంచెం కాలాక వాటర్‌తో ఇట్లా తడుపుకోవాలనమాట. కొంచెం కాలాక మళ్ళీ తిప్పేసుకోవాలి. రొట్టె ఇదైతే చాలా ఫైబర్ ఉంటుందండి నిజంగా. డైజెస్ట్ సిస్టమ్‌కి కానీ మంచి ఇది ఉంటుందండి. అంత హెవీ ఫుడ్ లాగా అనిపించదు. కొంచెం కర్రీ ఎక్కువ పడుతుందండి జొన్న రొట్టెకి. కర్రీ ఎక్కువ పెట్టుకొని ఒక్క 2 రొట్టెలు తిన్నారనుకోండి, నాకైతే అసలు ఇప్పుడు ఇంకా అలవాటు అవ్వలేదు. చిన్నగా ఒక్కొక్కటి చిన్నగా ఒక్కొక్కటి తింటున్నా. ఒకటి చపాతీ తింటున్నా, ఒకటి జొన్న రొట్టె తింటున్నా. ఫుల్గా అలవాటు చేసుకోవాలి. ఇష్టం చేసుకొని తింటే హెల్త్‌కి చాలా మంచిదండి. సో, ఇది చూస్తున్నారు కదా! ఇక్కడ సెకండ్ రొట్టె కొంచెం పెద్దగా చేసుకున్నాను. సేమ్ అదే ప్రాసెస్ అండి. ఇట్లా వాటర్ తడుపుకొని దాన్ని తిప్పేసుకొని ఇంక ఇట్లా నేనైతే ఎప్పటిదప్పుడే చేసుకుంటానండి ఎవ్రీడే. 2 రోజులకోసారి చేసుకుంటే అవి బాగా ఎండిపోయినట్టయితే. సో, అట్లా ఇంకా చపాతీ అయితే నాకు ఒక జొన్న రొట్టె, ఒక చపాతీ నేను తింటా. మా ఆయనకైతే అవి
ఇంకా అత్తమ్మ వాళ్ళు అయితే తినేశారు. ఇంకా ఇదండి, ఇంకా నైట్ అయితే మా వారు రేపు మార్నింగ్కి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ నానబెట్టుకుంటున్నారు. బాదం, అంజీరా, ఇంక ఇక్కడ గుమ్మడి గింజలును, యాక్చువల్గా గుమ్మడి గింజలును పుచ్చ గింజల్ని రోస్ట్ చేసుకొని తింటే బాగుంటుందండి. బట్ మేమైతే నానబెట్టుకొని తింటున్నాము. అదొక స్పూన్ ఇదొక స్పూన్ నానబెట్టుకొని తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎర్లీ మార్నింగే తినడం వల్ల. సో ఇక్కడైతే మా వారు నానబెడుతున్నారు. ఇది ఆయన డ్యూటీ అనమాట, ఎవ్రీడే నైట్. ఇంకా శనగలు, ఇంకేమైనా బొబ్బర్లు ఏమైనా ఉన్నా కూడా మార్నింగ్కి ఏమైనా నానబెట్టేసేటివి ఉంటే నేను కూడా నానబెట్టేసుకుంటాను అనమాట. పెసరట్టుకి పెసర్లు అట్లాంటివి ఏమైనా ఉంటే ఈ టైంలో ఓవరాల్గా నేను చేసేసుకుంటాను. ఇదండి వీడియో. ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా తెలిసిన సజెషన్స్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేసుకోండి, నేను నేర్చుకుంటాను చిన్న చిన్నగా. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. బాయ్ బాయ్.